క్లాస్ వార్ అంటాడు. నేను అడుగుతున్నా, క్లాస్ వార్ కాదు, క్యాష్ వార్. రాష్ట్రంలో ఉండే సంపదంతా నువ్వేదో చేశావు. ఇక్కడుండే మీరందరూ ఉన్నారు. ఇప్పుడే అమిత్ షా గారు చెప్పారు, బిగ్గెస్ట్ స్కామ్ లిక్కర్ స్కామ్. ఒకప్పుడు 60 రూపాయల క్వార్టర్ బాటిల్. తమ్ముళ్ళు ఇప్పుడు ఎంత క్వార్టర్ బాటిల్? 200. అవునా కాదా? 140 రూపాయలు ఎవరికి పోతుంది? కర్ణాటకలో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా? తెలంగాణలో ఉండే బ్రాండ్ ఇక్కడ ఉందా? ఇక్కడ జే బ్రాండ్ ఉంది, జగ్గుబాయ్ బ్రాండ్ ఇక్కడ. మ్యానుఫ్యాక్చరింగ్ ఆయనే, హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ ఆయనే, కడాయి షాపుల్లో కూడా ఆయన మనుషులే. ఏ తమ్ముళ్ళు, ఏ షాపులో అయినా ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా? బజార్లో మారుమూల చాయ్ వాలా టీ కొట్లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఉంటే ఈయన మాత్రం డబ్బులే పే చేయాలి. దాంట్లో ఈయన కమిషన్ సాయంత్రం అయితే తాడేపల్లి కొంపకి వెళ్లాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా ఇక్కడ వాళ్ళందరికీ, ఇసుక వస్తా ఉందా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా, తెలుగుదేశం ఉన్నప్పుడు 1000 రూపాయలు ఒక ట్రాక్టర్కి వచ్చిందా లేదా అని అడుగుతున్నా. ఈరోజు 5000 రూపాయలు అయిపోయింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, దోచుకున్నాడు, దాచుకున్నాడు. భవిష్యత్తులో మీకు ఇచ్చే హామీ, ఉచిత ఇసుక ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. మే 13 తర్వాత ఏ ఊర్లో ఇసుక మీరే తీసుకుపోయే స్వేచ్ఛ మీకు ఇస్తున్నాను. భూముల మీద ఇప్పటికే చాలా వరకు చూశారు. ఇక్కడే లేపాక్షి ఉంది. లేపాక్షిని కొట్టేయాలని ప్లాన్ చేశారా లేదా? ఇడుపులపాయలో భూములు కొట్టేశారా లేదా? నేను ఒకటే అడుగుతున్నా, ఈ ధర్మవరంలో తమ్ముళ్ళు ఒక్క విషయం మీరు చెప్పండి, భూమి మీద జగందా? భూమి పైన హక్కు మీద జగందా? మీదైతే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం మీద జగన్ ఫోటో ఏంటి? వాళ్ళ నాన్న ఇచ్చాడా? వాళ్ళ తాత ఇచ్చాడా? వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిందా? వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిందా? లేకుంటే వాళ్ళ అమ్మమ్మ ఊడిచ్చాడా? లేకుంటే వాళ్ళ అమ్మమ్మ ఊడిచ్చాడా? అంటే లెక్కలేనితనం. నీ ఫోటో మేము చూడాలి. ఒక సైకు గొడ్డలేస్తే కూడా బాగుంటుంది, గొడ్డలు పట్టుకొని రా. ఆ ఫోటో చూసి భయపడతాం. ఆ రోజులు అయిపోయినాయి. ఏం తమ్ముళ్ళు, పిరికితనం ఉందా మీకు? భయం ఉందా మీకు? ఎంతంటే అరాచకం అంటే నేను 45 సంవత్సరాలు ఎప్పుడు చూడలా. ఇప్పుడు మీ వ్యక్తిగత భూమి పైన టెండర్ పెట్టాడు, కొత్త చట్టం తీసుకొచ్చాడు. నిన్న మొన్న మీరు చూశారు, మొత్తం భూములన్నీ ఆన్లైన్ లో ఉంటాయంట. అది కూడా ప్రైవేట్ కంపెనీ అకౌంట్ లో ఉంటాయంట. మీరు ఎవరైనా అమ్ముకోవాలంటే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ కావాలి. అంటే 10-1 లేదు, అడంగల్ లేదు, పట్టవారు పాస్ పుస్తకం లేదు. మీకు జిరాక్స్ కాపీ ఇస్తారంట. ఆ జిరాక్స్ కాపీ ముడ్డు చూసుకోవడానికి పనికొస్తుందా తమ్ముళ్ళు అడుగుతున్నా. అంటే మనలందరినీ బానిసలు అనుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దెబ్బ కొడితే రేపు ఎన్నికల్లో గోబర్ గుయ్యమనాలి. మనం కొట్టలేదని
అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి మోసం చేసి కడాన మన ఆస్తులకే టెండర్ పెట్టే ధైర్యం వచ్చిందంటే ఖబర్దార్ జగన్, నీ సైకో నేచర్ని ఎండగడతాం, చిత్తుగా ఓడించి నిన్ను నీ పార్టీని భూస్థాపితం చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చేనేత కార్మికులు ఉన్నారు. బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు పెడతాం. ఆదరణకు 5,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడతాం. స్వయం ఉపాధికి 10,000 కోట్లు ఖర్చు పెడతాం. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట వెనుకబడిన వర్గాలు. ధర్మవరం తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఆరాధించారు, అభిమానించారు. ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు, మిగిలిన బీసీలు కూడా ఉన్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, చేనేత పరిశ్రమని ప్రోత్సహించడానికి మీరు జీఎస్టీ కడితే తిరిగి మీకు ఇచ్చే బాధ్యత మాది. ఇది కాకుండా చేనేత కార్మికులకి సంవత్సరానికి 24,000 మీ అకౌంట్ లో వేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.